కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ముషాయిదా అయితే ఎన్నిసార్లు డ్రాఫ్ట్ పంపిస్తారని, కౌన్సిల్ ఆమోదమయ్యాక మళ్లీ ఎందుకు పంపారో కలెక్టర్ సమాధానం చెప్పారని బీజేపీ నేత వెంకట రమణారెడ్డి అన్నారు. అవసరం లేని చోట 100 ఫీట్ల రోడ్డుకు ప్రతిపాదనలు పంపి అవసరం ఉన్న చోట రోడ్లను కుదించారని మండిపడ్డారాయన. ఇక బంద్ రోజు ఎలాంటి సంబంధం లేని వ్యాపార వాణిజ్య వర్గాలు స్వచ్ఛందంగా బంద్కు సహకరించారని, పోలీసులు మాత్రం బంద్ పాటించకుండా విఫలయత్నం చేశారని మండిపడ్డారు. మాస్టర్ ప్లాన్ కి అగెనిస్ట్ గా మాట్లాడుతున్నాం. మాస్టర్ ప్లాన్ తప్పిదం మీద కొట్లాడుతున్నాం. మున్సిపల్ లో చేసిన అన్యాయాన్ని ప్రజలకు తెలియజేస్తున్నాం తప్ప ఎక్కడ కూడా ఏ టిఆర్ఎస్ లలో, కాంగ్రెస్ లలో, కౌన్సిలర్లలో బలి చేయడానికి మాట్లాడలేదు. ఆ మేడం గారు పక్కన బట్టిగా కూర్చున్నారు. మీరెందుకు మాట్లాడి దొరికితే కుక్కలు కొట్టినట్టు కొడుతుంది. లోపల దొరికపోయి అన్యాయంగా తీసుకెళ్లి పట్టుకొని పోరాటాలని కొడితే ఆ పోరాటంలో ఒకడేమో టిఆర్ఎస్ ఈయనే ఉన్నారు చూపెడతారు, ఒకరు కాంగ్రెస్, ఇంకొకరేమో పని చేసుకొని బతికేటోడు, ఒక ఆయన రైతు, మొత్తం మీద అలా బీజేపీలో లేని ఒక ఆయన మున్సిపల్ వర్కర్. అదే ఇప్పుడు ఎకరం ఉంది, 2 ఎకరాలు ఉంది, మరి పోతున్నాయి అని వచ్చినామంటే బూతులు మాట్లాడి కొడక ఇవి ఎగిరింది కదరా ఇప్పుడు రమ్మ